హంతకుడు అయితే దొరికిపోయాడు. సహస్ర అనే ఒక 12 ఏళ్ల వయసున్న అమ్మాయి 6వ క్లాసు బోయినపల్లిలో కేంద్రీయ విద్యాలయంలో చదువుతుంది. సో ఈ పిల్లవాడు పక్క బిల్డింగ్ పిల్లవాడు. అంటే వీళ్ళ బిల్డింగ్లేమో 1+2 ఫ్లోర్స్ ఉంటాయి. ఈ అమ్మాయి వాళ్ళ బిల్డింగ్లో వీళ్ళు టాప్ ఫ్లోర్లో ఉంటారు. అంటే పెంట్ హౌస్ ఈ అమ్మాయి వాళ్ళది. వాళ్ళ నాన్న కృష్ణ, అమ్మ రేణుక, బాబు 7 ఏళ్ల బాబు ఉన్నాడు, తమ్ముడు. సో ఇది వీళ్ళ ఫ్యామిలీ. ఆ పక్క బిల్డింగ్ లో 5 ఫ్లోర్స్ ఉంటాయి. 5th ఫ్లోర్ లో ఈ అబ్బాయి ఉంటాడు. ఈ 10th క్లాస్ చదువుతున్న అబ్బాయి. అక్కడే రావుస్ అనే స్కూల్లో చదువుతున్నాడు అని చెప్పారు, సనత్ నగర్ లో. ఈ అబ్బాయికి ఈ అమ్మాయి తమ్ముడికి మధ్య స్నేహం ఉంది. ఈ తమ్ముడు ఏంటంటే కొంత అల్లరి పిల్లవాడు. వాడు ఎప్పుడు చూసినా సైకిల్తో తిరుగుతూ ఉండడం, పక్కన వాళ్ళతో తిరగడం, తనకంటే కొంత పెద్దవాళ్ళతో స్నేహం చేయడం, ఈ లక్షణాలు ఈ అబ్బాయికి ఉన్నాయి. క్రికెట్ కూడా అబ్బాయికి ఒక మంచి బ్యాట్ కూడా, ఎంఆర్ఎఫ్ బ్యాట్ కూడా ఉంది. ఆ బ్యాట్తో ఈ అబ్బాయి పెద్దవాళ్ళతో క్రికెట్ ఆడుతుంటాడు. అలాగా ఈ పక్కింటి హంతకుడు అని పిలుద్దాం మనం. అంటే నిజానికి మనం హంతకుడు అనకూడదు, హంతకుడుగా ఆరోపించబడి నిందితుడు అన్నాం. సో ఈ అక్యూజ్డ్ అబ్బాయి ఈ అమ్మాయి సహస్ర తమ్ముడితో క్రికెట్ ఆడడం ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళ ఇంటికి అప్పుడప్పుడు రావడం, ఈ అమ్మాయితో కూడా మంచిగా మాట్లాడడం చేయడం. రెండోది ఏంటంటే ఈ అబ్బాయికి ముందు నుంచి కూడా అలవాటు, ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్కి దూకొచ్చేయచ్చు. పిల్లవాళ్ళు కాబట్టి వాళ్ళు ఈజీగా దూకి వచ్చేస్తారు. అలాగే దూకి వచ్చేసేంత దగ్గరగా ఉన్నాయి. మామూలుగా ఆడుకునేటప్పుడు కూడా ఈ అబ్బాయి వీళ్ళ ఇంటికి రావాలంటే అలాగే వస్తాడు. వాడు ఇటు నుంచి ఇటు రాడు, దూకి వచ్చేస్తాడు అనమాట. అదే వాళ్ళకి అలవాటు ఉంది, అలాగా వచ్చేయడం. అంటే ఇప్పుడు ఇలాగా అబ్బాయి ప్లాన్ చేసుకున్నాడు, కాగితం మీద కూడా రాసుకున్నాడు, స్టెప్స్ అంతా కూడా రాసుకున్నాడు. ఈ రాసుకోవడానికి ఇన్స్పిరేషన్ కూడా ఓటీటీలో వచ్చే క్రైమ్ వెబ్ సిరీస్ అతను తెగ చూస్తున్నాడు. చాలా మంది పిల్లలు కూడా ఏంటంటే క్రైమ్కి జనరల్గానే క్రైమ్కి అట్రాక్ట్ అవుతారు. ఆ మధ్య కూడా నాకు తెలిసిన ఒక 9th క్లాస్ పిల్లవాడు ఉండేవాడు. వాడు ఇంటికి పేపర్ వస్తే ఫస్ట్ వచ్చి చూసి, ఏం సార్ ఈరోజు పేపర్ చప్పగా ఉందనేవాడు. ఎందుకురా చప్పగా ఉంది అంటున్నావు అంటే, ఒక మర్డర్ లేదు, రేపు లేదు, ఏం లేదు కదా సార్ అనేవాడు. నేను షాక్ అయ్యాను. అంటే వాడికి మర్డర్లు రేపులు లేకపోతే పేపర్ చప్పగా ఉన్నట్టు ఫీల్ అయ్యేవాడు, 9th క్లాస్. అలాగా క్రైమ్ పట్ల కొంతమంది పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు. అలాగా ఈ అబ్బాయి కూడా క్రైమ్ సిరీస్కి బాగా అట్రాక్ట్ అయ్యి మైండ్లో అది బాగా పడింది. సో ఇవన్నీ కూడా అతను పురుగొల్పాయి. అయితే ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక హత్య జరిగిందనే దానికి ఎవరు చేశారనేది నెంబర్ 1. అయితే ఎందుకు చేశాడు, మోటివ్ ఆఫ్ ద మర్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్. మోటివ్ ఆఫ్ ద మర్డర్ని కోర్టులో కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది పోలీసులు. సో ఈ అబ్బాయికి ఇప్పుడు మోటివ్ ఏంటి, అమ్మాయిని ఇతనే చంపాడనేది ప్రైమా ఫేసి ఎవిడెన్స్లో పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ అబ్బాయి కూడా కన్ఫెషన్లో కూడా నేనే చంపానని ఒప్పుకున్నాడు. దానికి తగిన మెటీరియల్ ఎవిడెన్స్ అంటే కత్తి, ఈ అబ్బాయికి సంబంధించిన బట్టలు, ఈ అబ్బాయి రాసుకున్న నోట్, ఇది డిస్క్రిప్షన్, ఈ 3 పోలీసులకి దొరికాయి. ఈ 3 అనేవి మెటీరియల్ ఎవిడెన్స్. క్లియర్గా అమ్మాయి బ్లడ్ రేపొద్దున శాంపుల్స్ తీసుకొని ప్రూవ్ చేస్తారు. వీళ్ళింట్లో ఇది ఉంది కాబట్టి పంచనామా అంటే దీనికి సంబంధించిన సాక్షుల సమక్షంలో దాన్ని అంతా కూడా సీజ్ చేస్తారు. అది పోలీసు ప్రొసీజరల్ ఇదనమాట. సో అవన్నీ చేశారు పోలీసులు. అయితే మోటివ్ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది, ఎందుకు చంపాడని. ఒకటి, ఆ అబ్బాయి చెప్పినట్టుగా ఇప్పటివరకు పోలీసులు ఏంటంటే అఫీషియల్గా మీడియాకి వచ్చి చెప్పట్లేదు. అయితే అనఫీషియల్గా లీక్డ్ ఇన్ఫర్మేషన్లో రకరకాల కోణాలు కనబడుతున్నాయి. ఒకటేమో ఆ హుండీలో 80,000 డబ్బులు ఉన్నాయి, హుండీని పగలగొట్టి 80,000 డబ్బులు తీసుకోవాలనేది ఒకటి. ఎందుకంటే వీళ్ళ ఇంటికి వెళ్తుంటాడు, ఈ బాబుతో ఆడుకుంటుంటాడు కాబట్టి హుండీ గురించి ఈ బాబు చెప్పడం, వాళ్ళు మామూలుగా డిస్కస్ చేసుకుంటారు కదా పక్కింటి వాళ్ళతో కూడా, హుండీలో డబ్బులు అనేది దాని గురించి డిస్కస్ చేసుకో. అలాగా వీళ్ళు హుండీలో వేస్తూ వచ్చారు. అది 70,000 ఉన్నాయి, 80,000 ఉన్నాయి, 1,00,000 ఉంటాయా, ఇలాగేదో డిస్కషన్లు నడుస్తున్నాయి. అది ఈ అబ్బాయికి అర్థమైంది. అంటే వీళ్ళ హుండీలో డబ్బులు ఉన్నాయి, ఒక 70,000, 80,000, 1,00,000 ఉంది అనేది ఈ అబ్బాయికి రిజిస్టర్ అయింది. అది ఒక కోణం. ఆ డబ్బుల కోసం వెళ్ళాడు అనేది. ఎందుకంటే ఇతను మిషన్ థెఫ్ట్ అని రాసుకున్నాడు, కింద మిషన్ డన్ అని కూడా రాసుకున్నాడు. దీంట్లో మిషన్ థెఫ్ట్ అని స్టెప్ బై అంటే ఎలా వెళ్ళాలి, గ్యాస్ని టేబుల్ని జరపాలి, ఆ తర్వాత లాక్ని
ఎట్లా కొయ్యాలి, ఉమ్, ఆ తర్వాత ఫైనల్గా దాన్ని బ్రేక్ ఎలా చేయాలి, హుండీని ఎలా బ్రేక్ చేయాలి, ఉమ్, దాని తర్వాత మళ్ళీ గ్యాస్ సిలిండర్ని ఉన్న ప్లేస్లో పెట్టేసి ఉమ్, దాన్ని ఓపెన్ చేసేసి వచ్చేయాలి. ఉమ్, అంటే అది పేలిపోతే ఉమ్, సాక్ష్యాధారాలు ఉండవు ఉమ్, అనేది కూడా అబ్బాయికి ఈ ఈ వీటిని చూడడం వల్ల, ఉమ్, ఈ క్రైమ్ సిరీస్ని చూడడం వల్ల అబ్బాయికి నాలెడ్జ్ వచ్చి స్టెప్ బై స్టెప్ రాసుకున్నాడు. చాలా క్రైమ్ సిరీస్లో ఉమ్.